నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను మీ వెన్నెల మనం చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ 2 విడతల్లో పూర్తయింది 2 విడతల్లో గనక పూర్తయినట్టు చూసుకున్నట్టయితే 17,75,235 మందికి రైతు రుణమాఫీ అందింది ఒక రకంగా చెప్పుకోవాలంటే దేశంలో మొదటిసారి ఇంత మొత్తంలో రైతు రుణమాఫీ అందడం అలాగే మొదటిగా పేపర్ చూసుకుందాం ఈనాడు గనక చూసుకున్నట్టయితే ఊళ్ళను మింగిన కొండలు మట్టి చర్యలు విరిగిపడి 123 మంది మృతి ఇక 128 మందికి గాయాలు అలాగే మనం నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే వాయనాడులో 98 మంది ఆచూకీ గల్లంతు బురదలో కూరుకుపోయిన వందల మంది భారీ వర్షాలకు వాయనాడు జిల్లా అతలాకుతం ఇల్లు వంతెనలు ధ్వంసం అలాగే నెక్స్ట్ మనం చూసుకుందాం తిరిగి బారాసలోకి గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అసలు మొదటిగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన తరుణంలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసలుకి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన నేపథ్యంలో ఎందుకు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వచ్చారు అనేది కూడా మనకు తెలియాల్సింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కదం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై CFW కార్యాలయం ముట్టడి పోలీసులతో వాగ్వాదం తోపులాట నెక్స్ట్ మనం చూసుకుందాం రుణ విముక్తి ఆగస్టులో రైతులకు రుణ విముక్తి జరగనుంది అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,00,000 వరకు రుణమాఫీకి నిధులు విడుదల ఆగస్టు 15 వరకు కూడా 2 లక్షల మేర రుణాలు తీసుకున్న వారికి కూడా రుణమాఫీ జరగనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ జరిగింది మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు గనక 2 విడతల్లో రుణమాఫీ జరిగిన ఎంతమందికి జరిగింది కనుక మనం చూసుకున్నట్టయితే 17,75,235 మందికి రుణమాఫీ జరిగింది అయితే ఇంత పొద్దు మొత్తంలో జరగడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెలుగు చూసుకుందాం వెలుగులో గనక చూసుకున్నట్టయితే వాయనాడ్ వెలవెల 800 మంది గల్లంతు తుడిచిపెట్టుకుపోయిన 5 గ్రామాలు మట్టి దిబ్బల కింద మరికొంతమంది రంగంలోకి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ NDRF కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం చలియార్ నదిలో కొట్టుకుపోయిన డెడ్ బాడీలు రిలీఫ్ క్యాంపుపై పడిన బండరాలు విపత్తుపై రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ దిగ్భ్రాంతి మనం చూసుకున్నట్టయితే వాయనాడులో దాదాపు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 800 మంది గల్లంతయ్యారు అయితే మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 5 గ్రామాలు కూడా తుడిచిపెట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రుణమాఫీతో రైతుల ఇండ్లలో పండుగ కేవలం 12 రోజుల్లోనే 12,000 కోట్ల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టింది ఇక వాళ్ళు చేసిన అప్పులకు కిస్తీలు కడుతుంది 8 నెలల్లోనే ఇక 43,000 కోట్లు కట్టామని వెల్లడి ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కేవలం 12 రోజుల్లోనే 12,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఇచ్చిన మాట ప్రకారమే ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకారమే ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ వస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ ను నియమించిన రాష్ట్ర సర్కార్ ఇక సుప్రీం న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు CJగా పనిచేసిన లోకూర్ ఇక పవర్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ లోకూర్ కూడా నియమితులయ్యారు అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపుగా అన్ని సజావుగా సాగుతున్నట్లు తెలుస్తుంది ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు PPP పద్ధతుల ఏర్పాటు 17 రంగాల్లో కోర్సులు ఏటా 20,000 మందికి శిక్షణ నెక్స్ట్ మనం చూసుకుంటే జార్ఖండ్లో పట్టాలు తప్పిన రైలు 2 మృతి 20 మందికి గాయాలు హౌరా నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం ఇక చక్రధర్పూర్ రైల్వే డివిజన్లో ఘటన కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన మరో గుడ్స్ రైలు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే వరుసగా రైలు ప్రమాదాలు అనేది వెలుగు చూస్తూనే ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే కనుక వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్న జార్ఖండ్లో కూడా రైలు పట్టాలు తప్పింది దాదాపు రైలు పట్టాల దాంట్లో 20 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ మనం సాక్షి చూసుకుందాం సాక్షిలో గనక ముంచెత్తిన మృత్యువు నడి రాత్రి వేళ కేరళలో జలప్రలయం విరిగిపడ్డ కొండ చర్యలు బురదలో కొట్టుకుపోయిన ఊళ్ళు వరదల్లో మృతులు 123 మృతదేహాల వెలికితీత దాదాపు చూసుకున్నట్టయితే ఏదైతే వాయనాడులో జరిగిన విపత్తు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో దాదాపు చాలా విభసమే జరిగింది మనం చూసుకున్నట్టయితే కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో దాదాపు చాలా మంది చనిపోయారు 128 మందికి పైగా చనిపోయారు 5 ఊర్లకు పైగా మునిగిపోయాయి అలాగే నెక్స్ట్ మనం చూసుకుందాం అమ్మా న్యూస్లో కనుక చూసుకున్నట్టయితే రుణమాఫీతో నా జన్మధన్యం సోనియా రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ 1,00,000 రుణాల మాఫీని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లోకి మరో 6,191 కోట్లు స్వతంత్ర భారత చరిత్రలో ఈ రుణమాఫీ రికార్డ్ ఇక ఏ రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రుణమాఫీ చేయలేదు రైతులకు రుణవిముక్తి చేయడం ఎంతో సంతోషంగా ఉంది బట్టి విక్రమార్క సహకారంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం ఇక కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షమే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి సీఎంను అభినందించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలు అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా రుణమాఫీ గనక దేశంలో ఎప్పుడూ జరగనంత దాంట్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 31,000 కోట్ల రుణమాఫీ చేశారో, అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రుణమాఫీ అందిన వాళ్ళు కూడా 17,75,235 మంది ఉన్నారు. అయితే 2 విడతల్లోనే ఇంతమందికి రుణమాఫీ జరిగింది. మళ్ళీ ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయలు ఉన్న రుణమాఫీని కూడా చేరున్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకుంటున్నాం, కేరళలో ఘోర విషాదం, విరిగిపడ్డ కొంత చర్యల్లో 50 మంది మృతి. కేరళలో నిన్న వాయనాడులో జరిగిన ఘోర విషాదంలో దాదాపు 5 గ్రామాలు మునిగిపోయాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 5 గ్రామాలు మునిగిపోయి 128 మందికి పైగా చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, చెప్పండి, మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అసెంబ్లీలో నయా ట్రెండ్ కొనసాగుతుంది. ఏదైతే గతంలో ప్రశ్నిస్తే గనక సస్పెన్షన్ వేటు పడేది, ఇప్పుడు అట్లా కాదు. గంటల కొద్దీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా సజావుగా కొనసాగుతుంది. మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే ఏదైతే జవాబుదారీగా ప్రభుత్వం ఉందని అనుకోవచ్చా ప్రజలకి? ఖచ్చితంగా. మొదలే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సమాధానం చెప్తాము, ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందించుకుంటాము అని చెప్పారు. ప్రధానంగా ఇంకొక అంశం కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. పదే పదే చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని, ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి, ఆయన సలహాలు సూచనలు పాటిస్తాము. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించాడు, తెలంగాణ ఉద్యమాన్ని కీలకంగా నడిపించిన వ్యక్తి అని చెప్పుకుంటున్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చామంటున్నారు. అట్లాంటి తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు అనే విషయాన్ని మా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి, మేము ఖచ్చితంగా పాటిస్తామని చెప్తాను. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేసినా వెనుకకుండా, ఏమాత్రం వెనక్కు వెళ్లకుండా, ఏమాత్రం సంకోచించకుండా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తేటువంటి అంశాల మీద స్పష్టమైన సమాధానాలు ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. గతంలో మనం చూడొచ్చు 10 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఏం జరిగిందనేది ప్రశ్నించేందుకు ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు. ఎవరైనా ఒక ప్రశ్నించేందుకు వస్తే వాళ్ళ మీద సస్పెన్షన్ వేట, లేదంటే మూకుమ్మడి దాడి. అంటే మూకుమ్మడి దాడి అంటే మాటలు దాటం, ఆయన నిలువరించే ప్రయత్నము, లేదు అంటే ఆయన శాసనసభకి అనర్హులుగా ప్రకటించారు. ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వం ఎస్ తాను చేసిన పని తనకు బాగానే కనిపిస్తుంది, కానీ వెనకాల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ప్రతిపక్షాల గొంతు వినిపించాలి, ప్రతిపక్షాలే ప్రజల గొంతుకుగా సభలు ప్రస్తావించాలి. ఆ గొంతుకకు మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి శాసనసభ నిన్న మనం గమనించవచ్చు, తెల్లవారుజాము 3 గంటల దాకా జరిగింది. నిన్న తెల్లవారుజాము 3 గంటల వరకు సభ జరిగింది. అంటే నిజంగా ఇది సుమారుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే తెల్లవారుజాము అంటే దాదాపుగా 18 గంటలు సభ జరిగిందంటే మామూలు విషయం కాదు. చర్చలు కూడా నేను మాట్లాడలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు, మా పార్టీకి అవకాశం, ఏ పార్టీ కూడా చెప్పేందుకు వీల్లేదు. అన్ని పార్టీలు సిపిఎం సభ్యులు ఒక్కరే ఉన్నారు, అయినా వారికి కూడా అవకాశం ఇస్తా ఉన్నారు. ఆయన అంశాల పార్టీగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తా ఉన్నారు. అంటే శాసనసభ అనేది నిజంగా చర్చించి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా మారిందనేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. 10 సంవత్సరాల శాసనసభను పోలిస్తే ప్రస్తుత శాసనసభ అంటే గతంలో బీఆర్ఎస్ చేసిన పాలన కూడా చెప్తా ఉన్నారు, దాంట్లో తప్పులు ఒప్పులు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో మంచేముంది, చెడేముంది, చెడుకుంటే దాన్ని సర్దిద్దేందుకు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. మంచి ఉంటే దాంట్లో ఉన్నటువంటి మంచిని ప్రభుత్వం ఏ రకంగా స్వీకరించి ముందుకు వెళ్తా ఉన్నది అనే విషయం కూడా చెప్తా ఉన్నారు. సభ్యులు ఏ అంశం లేవనెత్తినా చర్చ లేదు, కుదరదు అని చెప్పేందుకు వీలు లేకుండా సభలు జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల పాటు బడ్జెట్ పద్ధతుల మీద నిరాఘటంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఎంత కొన్ని అంశాల మీద తమకు నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళని మెప్పించి ఆ రకంగా మంత్రులు ఏకతాటి నిలబడి ముందుకు వెళ్తా ఉన్నాం. నిజంగా శాసనసభ చరిత్రలో ఇది ఒక
అధ్యయనంగా ఉండబోతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హయాంలో నిర్వహించేటువంటి అసెంబ్లీ. అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంటే విభజన కన్నా ముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైనటువంటి అప్పుడు కూడా కొంత సస్పెన్షన్ జరిగేది కొన్ని సందర్భాల్లో. ఈ సెషన్ అయితే ఇప్పటి వరకు సస్పెన్షన్ అనేది లేవు. వాకౌట్ చేస్తే విపక్ష పార్టీలు అది వాళ్ళ హక్కు, వాకౌట్ చేస్తే వాళ్ళు వాకౌట్ చేసి చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా సస్పెన్షన్ చేయాలి, ప్రతిపక్ష పార్టీ సభలు లేకుండా మనం నడిపించుకున్నాము సిఎల్పి లాగా అనేది లేకుండా పూర్తి చేస్తా ఉన్నారు. గతంలోనే చెప్పారు, పోయిన సెషన్ అంతకన్నా ముందు సెషన్ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇద్దాము, వాళ్ళు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా వాళ్ళకు కావాల్సిన సమాధానం ఇచ్చే సత్తా మన ఉంది కాబట్టి నిరూపిద్దాము. ఎవరిని సస్పెండ్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్స్ అనేది ఈ సభలో ఉండకూడదు. ఈ టైంలో సస్పెన్షన్ అనేది ఉండకూడదు, అంటే శాసనసభలో సస్పెన్షన్లు అనేది లేవు అనే విధంగా నడిపిద్దాం, ఒక సరికొత్త రికార్డు సృష్టిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా మంత్రివర్గం కానీ మిగతా అధికారులు కానీ మిగతా వాళ్ళ కూడా ప్రతిపక్ష ప్రశ్నలన్నింటికి సానుకూలంగా సమాధానం ఇస్తూ గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని అంటే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలి అంటే అసెంబ్లీ ఒక అర్థం లాంటిది. ప్రజలకు ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అని చెప్పేందుకు ఇది ఒక మంచి వేదిక. ఈ వేదికను విపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సమాధానాన్ని రాబట్టేందుకు అవకాశం ఉంటాయి. ఆ కోణంలో శాసనసభ నడుస్తూ ఉన్నది. కాబట్టి గతంలో మనం చూసాం అనేక సందర్భాల్లో మాట్లాడితే సస్పెన్షన్లు, ఎక్కువ మాట్లాడితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలి, ఎల్పీలే విలీనం చేసుకోవాలి. ప్రతిపక్షంలో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, మేము ఏం చెప్తామో అది మాకు సై అంటే అనే విధంగా వ్యవహరించారు. ఇది తప్పు అని ఈ సభ ద్వారా నిరూపితం అవుతా ఉన్నది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు సమాధానం చెప్పి ప్రజా అవసరాలు ఏంటిది అనేది తెలుసుకునేందుకు ఇది ఒక వేదికగా ఉండబోతుంది. కాబట్టి ఈ వేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుందని మనం చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే రైతుల రుణమాఫీ, అసలు రైతుల రుణమాఫీ 2 విడతల్లో కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు 17 లక్షల మందికి పైగా రుణమాఫీ 2 విడతల్లో జరిగింది. అలాగే ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ కూడా చేయనున్నారు. ఒక రకంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిందో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటుంది అనుకోవచ్చా? 6 గ్యారెంటీల అమల్లో ఇది ఒక పార్ట్. ఇప్పటికే చాలా హామీలు నెరవేర్చింది 6 గ్యారెంటీల్లో. ఇంకా కొన్ని నెరవేర్చాల్సిన అవసరం, అన్ని పూర్తి చేసిందే, పూర్తి చేయలేదు, ఇంకా కొన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది మేజర్. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు 9 నెలల ముందు నుంచే రాష్ట్ర పార్టీ ప్రభుత్వం ప్రచార శంకారావాన్ని పోయింది. వరంగల్ వేదికగా ఏఐసిసి అగ్రనేత, ప్రస్తుతం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ద్వారా రైతు డిక్లరేషన్ చేయించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రైతు డిక్లరేషన్ లో రైతు వ్యవసాయానికి కావాల్సిన సహాయం అందించడంతో పాటు 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతారు ఏకకాలంలో. గతంలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని దాని వాయిదా పద్ధతి చేస్తాం. ఇంకా కొంతమంది ఇంకా రాలేదు, 10 ఏళ్ళైనా ఇంకా కొంతమంది కాలేదు రుణమాఫీ. ఇంకా కొంతమంది నిన్నటి దాంట్లో మొన్న దాంట్లో కొంతమందికి రుణమాఫీ జరిగినట్టు చేస్తామని చెప్పాను. అది చేయకపోవడం రైతులు కొంత అన్రెస్ట్ గా ఉన్నారు. రైతుల్లో ఉన్న అన్రెస్ట్ ను తొలగించాలి. రైతులకు వ్యవసాయం పట్ల, వ్యవసాయం దండగ కాదు పండుగ అని రైతుల ద్వారానే నిరూపించాలి అన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీని ప్రకటించింది. అయితే రైతు రుణమాఫీ వాస్తవానికి డిసెంబర్ 9 చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత ఇబ్బందులు, ఆటంకాలు, ఖజానా ఖాళీగా ఉండడము,
రుణమాఫీ ఎంతమందికి చేయాలి, ఎంత కావాలి డబ్బులు, వాళ్ళ ఖాతాల వివరాలు ఇవన్నీ సేకరించడానికి కొంత సమయం పట్టింది. ఆగస్టు 15 డేటా మన లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ ప్రకారంగానే చేస్తామని ఖచ్చితంగా చేసి తీర్చాం. అప్పుడు కూడా విపక్ష పార్టీ ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, December 9th చేస్తామన్నారు. మళ్ళీ ఆగస్టు 15కి వచ్చారు. చేయరు వీళ్ళు కోసం అంత దాటా పెట్టుకున్నారు. కానీ విపక్ష పార్టీల విమర్శన అన్ని వమ్ము చేస్తూ అధికార పార్టీ 2 లక్షల రుణమాఫీని చేసేందుకు తీసుకున్నది. మొన్న ₹1,00,000 చేశారు. నిన్న 1,50,000 వరకు ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మొన్నగా 6 కోట్లు, ఈ నిన్న ఒక 6 కోట్లు, సుమారుగా 12-13 కోట్లు, 12,000-13,000 కోట్లు, 12,000-13,000 కోట్లు దాదాపుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు జార్ఖండ్ లో కూడా వరుసగా నిన్న రైలు ప్రమాదం జరిగింది. దాదాపు దేశంలో ఇది 3వ రైలు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి? మరి అధికారుల తప్పిదం ఏమైనా ఉందంటారా దీని వెనుక? రైలు ప్రమాదాలు అనేది ఎట్లుంటుందంటే నిర్వహణ, వాటికి సంబంధించిన అంశాల మీద కొంత ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి ఏ కోపం వచ్చినా రైలు పట్టాల మీద ఆ ప్రభావాన్ని పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా సుదీర్ఘ ప్రయాణం చేస్తాయి రైళ్లు కాబట్టి అక్కడక్కడ పట్టాలు పగిలినా, పట్టా విరిగినా, లేదు అంటే ఇంకేమైనా సమస్యలు, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు కూడా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇట్లాంటి సంఘటన జరగకుండా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది. ఏదో అంది వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టి వెళ్లే రైళ్లు సిగ్నల్ ఇవ్వడం, రెడ్ సిగ్నల్ కానీ ప్రమాదం డేంజర్ సిగ్నల్ ఇవ్వడం, వీటన్ని వ్యవస్థ చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల అది ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అది పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే తప్ప ఇట్లాంటి ప్రమాదాలు తగ్గేందుకు అవకాశాలు లేవు. కొంత మానవ తప్పిదం కూడా ఉండదు. కానీ ఒకటి, ప్రమాదాలు జరగకుండా పౌరులు కూడా తమ బాధ్యతగా తీసుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైలు ప్రమాదంలో దాదాపు మనం కొన్ని వీడియోలో కూడా చూసాం, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా కూడా మనం చూసుకున్నట్టయితే రైలు పట్టాల మీద ఏదైతే ఆకతాయిలు ₹1 కాయిన్స్ పెట్టడం, అలాగే కొంతమంది సిలిండర్లు పెట్టడం, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రమాదాలకు ఒక రకంగా కారణం అనుకోవచ్చా? అంటే ₹1 లాంటి కాయిన్ పెట్టడంతోటి ప్రమాదాలు జరగకపోవచ్చు. ఎందుకంటే సన్నగా ఉంటుంది, ఏదో చిన్న బిల్లగాటి పెడితే పెద్దగా ఉందని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఈ సోషల్ మీడియా దీంతో రీల్స్ చేయడంతో కొంతమంది రైలు పట్టాల మీద సిలిండర్లు పెట్టుకుని కూర్చొని రైలు వచ్చేటప్పుడు చేయడం, ఇట్లాంటి సంగతి కొంతమంది మనం చూసాం. కలకత్తాలో ఇక్కడ బ్రిడ్జి పైన ఉండి సింగిల్ లైన్ బ్రిడ్జి మీద కూర్చుంటే రైలు వస్తుంటే వాళ్ళు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసి ప్రమాదవశాత్తు కింద పడి మరణించారు. అది రైలుకు ప్రమాదం కాకుండా ఏ సంఘటన జరిగినా అది రైల్వే శాఖ మీద కొంత అపప్రద మూట కట్టుకునే అవకాశం, రైల్వే ప్రమాదం రైల్వే శాఖకే అపప్రద తోడవుతుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు కొంత ప్రజలు, బాధ్యత గల పౌరులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైల్వే శాఖకు కొంత సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల సంఘ విద్రోహకర శక్తులు కూడా కొంత రైల్వే ప్రమాదాలకు కారణమవుతా ఉన్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేయడము, సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తేలా కొన్ని చోట్ల చర్యలు తీసుకోవడము, కొన్ని చోట్ల వైర్లు కట్ చేయడము, కొన్ని చోట్ల సిగ్నల్స్ వైర్ను తీసేయడము, ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇది కూడా కొంతవరకు అంటే దేశంలో కొంత అల్లకల్లోలం సృష్టించాలి, దేశాన్ని అతలాకుతలం చేయాలి, ప్రభుత్వాల పైన, పాలకుల పైన నిందలు వేయించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి జరుగుతా ఉన్నాయి. దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. రైల్వే శాఖ నిజంగా ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయింది రైల్వే శాఖ. కాబట్టి ఈ పెద్ద వ్యవస్థలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. రైల్వే ఆస్తి నా ఆస్తి అనే విధంగా కూడా పౌరులు వ్యవహరించాలి. రైల్వే ప్రమాదం జరిగితే నాకు కూడా ప్రమాదం జరిగినట్టే అని భావించినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత అవకాశం ఉంటుంది. దీని మీద ఇప్పుడు కొంత రైల్వే శాఖ కూడా చైతన్యమైంది. బడ్జెట్ లో కూడా
ప్రతి ఏటా బడ్జెట్ లో రైల్వే భద్రత రక్షణ కోసం కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తా ఉన్నారు. దాని డెవలప్మెంట్ వాటికన్నా వీటి మీదే ఎక్కువ నిధులు కేటాయిస్తా ఉన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు ఆటోమేటిక్ సిగ్నల్ తీసుకురావడానికి వీటన్నిటిపై చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలంటే పెద్ద డిపార్ట్మెంట్ కాబట్టి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఒక వ్యవస్థను తీసుకురావాలి ఏర్పాటు చేయడానికి కనీసం 2-3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకున్నట్టే జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్ అంటూ కూడా 70% బేసిక్స్ పై ప్రభుత్వం ఇచ్చే దిశగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రభుత్వం విద్యా వైద్యం అనేది ప్రజలకు అందించే దిశగా ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ప్రభుత్వ కాన్సెప్ట్, కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పనిచేసేందుకు ఇష్టపడట్లేదు. ప్రభుత్వము ఒక వైద్యం తయారు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఆ ప్రభుత్వ డబ్బుతో వైద్యులుగా తయారైన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వీళ్ళకు సేవ చేసేందుకు ముందుకు రావట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది దేశంలో అందరూ కూడా వైద్యులందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో ఉండాలి, పట్టణాల్లోనే ఉండాలి, సౌకర్యాలు ఎక్కువ ఉండాలి అని. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని స్వచ్ఛమైనవి. వీటన్నింటినీ విస్మరించిన వైద్యులు కూడా కొంచెం ముందుకు రావట్లేదు. ప్రజలకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అందించాలన్న ఉద్దేశంతో కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లోని పిఎస్సీలను వీటిని బలోపేతం చేయాలని నిర్ణయించి కొంత మనం సమీక్ష చేసినప్పుడు అక్కడ వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నట్టుగా గమనించినటువంటి ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వైద్యులకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు సేవ చేసిన ముందుకు వచ్చే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను వసతం కల్పించడం తప్ప ఇన్సెంటివ్స్ ఇస్తే అయిపోతే బాగుంటుంది అని నిర్ణయించినటువంటి ప్రభుత్వము ఈ మేర నిర్ణయించి ఇది నిజంగా స్వాగతించాల్సింది, ఆహ్వానించకపోయినాం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల మనం గమనించవచ్చు. పట్టణాల్లోనే కొంత మల్టీ పర్పస్ హాస్పిటల్స్ కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీటికి సంబంధించి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మండల ప్రాంతాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉన్నప్పుడు మాత్రమే వైద్యం అనేది అందరికీ అంతా ఉన్నది. వైద్యం అందక మరణించారు అన్న మాట వినబడకుండా కూడా ఉంటుంది. అప్పుడే రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉన్నట్టుగా తెలుస్తారు, మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్య అందరికీ ఉండాలి, వైద్యం అందరికీ కంపల్సరీ కావాల్సింది. కాబట్టి ప్రభుత్వ వైద్యులను ప్రోత్సహించాలి, ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా అందరికీ వైద్యం అందాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ లో తీసుకుంటే గాంధీ ఉస్మానియాతో పాటు మరికొన్ని హాస్పిటల్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టారు. కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, నిర్మిస్తున్నారు కూడా. 4 వైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం పరంగా ఉండాలి. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలి. ఇప్పుడు వరంగల్ లాంటి ఎంజిఎం హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేస్తూ కొంత అక్కడ కొత్త హాస్పిటల్ నిర్మిస్తా ఉన్నారు. అంటే మిగతా చోట్ల ఇప్పుడు అన్ని జిల్లా హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు. దాంట్లో కావాల్సినటువంటి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈ మిషన్లు అంటే అత్యంత ఏవైతే వైద్యాన్ని వచ్చిన రోగ నిర్ధారణ కావాల్సిన వాటి వైద్య పరికరాలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ హస్త సమకూరుస్తాను. అంటే ఇట్లాంటి పరికరాలను కోట్ల రూపాయలు పెట్టి పరికరాలు వచ్చి తీసుకొచ్చినప్పుడు వాటి ఉపయోగము, వాటి ఫలితము పేదవాళ్ళకు అందాలి. అందినప్పుడు మాత్రమే వైద్యం అందరికీ అందినట్టుగా లెక్క. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కానీ మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి తిరిగి గద్వాల్ శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు. అయితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిన నేపథ్యంలో ఎందుకు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు? మళ్ళీ గమనిస్తే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కాస్త వికాస్ గా మారిందా అన్న అనుమానం అయితే వస్తా ఉంది. ఎందుకంటే గతంలో చెప్పారు, లోక్సభ ఎన్నికల ముందు
లోక్సభ కోడ్ అమల్లోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు గేట్ ఓపెన్ చేసినాం ఎమ్మెల్యేలు వరద పట్టి వస్తారని 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్ నుంచి. వాస్తవానికి వాళ్ళు వచ్చిన వేగంగానే కాంగ్రెస్ పార్టీ యొక్క దూకుడు ఇవన్నీ చూసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందేమో అన్న చర్చ ప్రజల్లో మొదలైంది, కానీ కాలేదు. అంటే అక్కడ కేసీఆర్ కూడా తన పార్టీ ఎమ్మెల్యేలను గ్రిప్పులో పెట్టుకున్నారు. ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యే జరపకుండా జాగ్రత్త తీసుకుంటారని తెలుస్తా ఉంది, స్పష్టమవుతా ఉంది. ఇక కృష్ణమోహన్ రెడ్డి విషయంలో ఆయన కాంగ్రెస్ లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ సరిత వీరందరూ కూడా వ్యతిరేకించారు. ఆయన రావద్దని, కృష్ణమోహన్ చేర్చుకోవద్దని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన పార్టీ కండువా కప్పారు. కానీ నియోజకవర్గంలో కృష్ణమోహన్ కు అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదరణ లభించలేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. ఇది ఒక కారణం. ఇక రెండవ కారణం, టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు కొంత క్రమక్రమంగా ఆ పార్టీ నాయకత్వం కూడా కొంత మారుతా ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్లు లేదు కాదు గత సీఎం కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా రోజు ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడము, కార్యకర్తలతో మాట్లాడుకుంటే ఫామ్ హౌస్ లో మాట్లాడుతున్నారా, లేదు అంటే నందినగర్ లో నివాసంలో మాట్లాడుతున్నారా, కానీ ఎక్కడో మొత్తం మీద కలుస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మరొకటి కూడా వినిపిస్తుంది, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటి నుంచి బీఆర్ఎస్ కి చేరుకోనున్నారు అని చెప్పి కూడా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో నిజంగానే కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్ళు మరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకునే అవకాశం ఉందంటారా? నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా కేసీఆర్ కలిసారు, మాట్లాడారని చెప్పేసి వచ్చింది. వెంటనే ఆయన కూడా ఖండించారు. నేను మామూలుగా కలిసాను కానీ పార్టీ మారాలనే ఉద్దేశం లేదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, నేను టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత పోలే కాబట్టి పోయేది, అంతేగాని నేను ఆయన పార్టీ మారేది లేదు, నేను మళ్ళీ కాంగ్రెస్ లో వీడేది లేదు, బీఆర్ఎస్ లో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే వచ్చింది. వెంటనే ఆ తర్వాత ఇంకా కొంతమంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు కేసీఆర్ తోటి. అంటే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా వస్తున్నారు, ప్రచారం జరిగింది. నిన్న కృష్ణమోహన్ చేరికతోటి 4 పోతున్నారు, 5 పోతున్నారు, మొత్తం మీద స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అయితే వెంకట్రావు ఒకరు క్లారిటీ ఇచ్చారు, కలిశారు, క్లారిటీ ఇచ్చారు ఎందుకు కలిసిన చెప్పి. నేను కట్టెసీకాలు కలిసాను కానీ మిగతా నేను మళ్ళీ పార్టీ మారేది లేదు, మళ్ళీ బీఆర్ఎస్ లో చేరేది లేదు, కాంగ్రెస్ లోనే ఉంటాను అని చెప్పారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు కొంత విఘాతం కలిగింది. చెప్పి అవునన్నా కాంగ్రెస్ పార్టీ అవునన్నా కాదన్నా కృష్ణమోహన్ బ్యాక్ వెళ్ళడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు కొంత విఘాతం కలిగింది. రేపు స్పీడ్ బ్రేకర్ పడ్డదని చెప్పచ్చు. బ్రేక్ పడిందని అనవద్దు, కానీ స్పీడ్ బ్రేకర్ అనుకున్నంత వేగంగా పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో పాటు చేరకపోవద్దన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా చేరిన ఎమ్మెల్యేలకు ఇలాంటి భరత్ వేయకపోతుంది. వాళ్ళు కరెక్ట్ గా ప్లేస్మెంట్ ఏంటిది, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ స్థానం ఏంటిది అని చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా విలీనం కావాలి, బీఆర్ఎస్ విలీనం కావాలంటే దాదాపు 25 మంది ఎమ్మెల్యే రావాలి. 25 మంది ఎమ్మెల్యే రావడం ఇంకెన్ని రోజులు పడుతుంది. ఈ లోపల స్పీకర్ కానీ కోర్టు కానీ నిర్ణయం తీసుకుంటే అనర్హత వేటు వేస్తే ఏంటి పరిస్థితి అన్న అంశం కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి ముగ్గురికి సంబంధించిన విషయం హైకోర్టు నడుస్తా ఉంది. కొంత మన నోటీసు కూడా జారీ చేశారు స్పీకర్ తో మిగతా వాళ్ళందరూ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విజయం జరుగుతుంది. ఇప్పుడు మిగతా చేరిన వాళ్ళ అంశం మీద కొంత విచారణ కోర్టుకు వెళ్ళి కోర్టు ఏమన్నా తీర్పిస్తే అనూహ్యంగా ఎలా ఉండబోతుంది పరిస్థితి. ఇది
కేసీఆర్ కూడా ప్రజల్లో బలంగా వెళ్లేందుకు కొంత పావులు వెళ్తా ఉన్నారు. రైట్ గ్రామీణ ప్రాంతాల్లో కొంత కేసీఆర్ పట్ల మరోసారి క్రేజ్ పెరుగుతా ఉన్నాయి. దీన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంత గమనిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా గమనిస్తా ఉంది. ఈ సమయంలో అంటే ఇటు కేసీఆర్ క్రేజ్ పెరిగి బీఆర్ఎస్ బలం క్రమక్రమంగా ప్రజల్లో మరోసారి పెరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలు వస్తారా? వచ్చిన 25 మంది ఎమ్మెల్యేలు వచ్చేంత స్థాయి ఉందా? అంటే మొత్తంగా ఇప్పుడు వచ్చిన 9 మందితో పాటు మరో 16 మంది 17 మంది రావాల్సిన అవసరం, మన 16-17 మంది వస్తారా? వస్తేనే విలీనం అనేది సాధ్యం అవుతుంది. లేదు అంటే పార్టీ ఫిర్యాదుల చట్టం కింద మరి వీళ్ళు విచారణ ఎదుర్కొంటే ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత బ్రేక్ పడ్డట్టే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు కొంత బ్రేక్ పడ్డట్టే. ఈ బ్రేక్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏముంటుంది, మళ్ళీ దీన్ని కరెక్ట్ గా లైన్ లో పెట్టి స్ట్రీమ్ లైన్ లో పెట్టి చేరికలను ముమ్మరం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనే మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది, కానీ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి మిగతా మంది కూడా ఎవరైతే ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి మరి బీఆర్ఎస్కి చేరుకుంటారా, తిరిగి సొంత గూటికి చేరుకుంటారా, అసలు పరిస్థితి ఏంటి, మరి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఏమవుతుంది, మరి ఆగిపోయినట్టేనా, మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుందా అనేది చూడాలి. ఇది వాల్టీ న్యూస్ కాన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.